ఏంటమ్మా గుమ్మం దాకా వచ్చి అక్కడే ఆగిపోయావు? లోపలికి రా శ్రీలక్ష్మి. ఏమైంది శ్రీలక్ష్మి? మధుబాబు అన్న మాటలు పెద్దయ్య గారికి చెప్తే అది మధుబాబుకే ప్రమాదం. అప్పుడు మధుబాబు ఇంకా ఎక్కువ బాధపడతారు. దానికి నానే కారణం అవుతాను. ఇప్పటిదాకా మధుబాబు నా వల్ల కోల్పోయింది చాలు. ఇక నుండైనా ఆయన జీవితం ఆయనకి నచ్చినట్టు ఉండనివ్వాలా. అలా ఉండాలంటే ఆయన జీవితం నుండి నాకు నానుగా తప్పుకోవాలా. ఏం ఆలోచిస్తున్నావు శ్రీలక్ష్మి? ఎవరైనా ఏమైనా అన్నారా? ఆహా, లేదు పెద్దయ్యా. మరైతే దేని గురించి బాధపడుతున్నావు తల్లి? నాకు ఈ పట్నం వాతావరణం సన వింతగా అనిపిస్తుంది పెద్దయ్యా. మా ఊరు గుర్తుకొస్తుంది. మా అమ్మ, మా నాన్న, చెల్లి, తమ్ముడు, ముఖ్యంగా మా గౌరీ చాలా గుర్తుకొస్తుంది పెద్దయ్యా. ఇన్నాళ్ళు మా ఊరే నా ప్రపంచం అనుకుని బతికాను కదా పెద్దయ్యా. ఇప్పుడు ఆ ఊరు దాటి వచ్చేసరికి వేరే ప్రపంచంలో అడుగు పెట్టినట్టు ఉండాది. ఈడ ఇమ్మడలేకపోతున్నా. మా ఊరు వెళ్ళిపోతాం అనుకుంటున్నాను పెద్దయ్యా. అమ్మా శ్రీలక్ష్మి, నేను చూసిన శ్రీలక్ష్మి, ఇప్పుడు నా ముందు మాట్లాడుతున్న శ్రీలక్ష్మి ఒకటి కాదు. నేను చూసిన శ్రీలక్ష్మికి ఎంత పెద్ద సమస్య ఎదురైనా ఎదురొడ్డి నిల్చుంటుందే కాని ఇలా పిరికిదానిలా పారిపోవాలనుకోదు. నాను పారిపోవాలని అనుకోవట్లేదు పెద్దయ్యా. మీతో చెప్పి గౌరవంగానే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. పెళ్ళైన అమ్మాయి తిరిగి పుట్టింటికి వెళ్ళేటప్పుడు జంటగా వెళ్తేనో ఏదైనా విశేషం మోసుకెళ్తేనో గౌరవంగా ఉంటుంది కాని ఇలా వెళ్తే ఏం గౌరవం ఉంటుంది తల్లి? కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టే ప్రతి అమ్మాయి మొదట్లో ఇబ్బంది పడడం సహజం. ఎందుకంటే అప్పటి వరకు తన చుట్టూ ఉన్న ప్రపంచం వేరు, ఆ తర్వాత నుండి తన చుట్టూ ఉండే ప్రపంచం వేరు. కానీ కొంతకాలం గడిచాక తను వేరే అనుకున్న ప్రపంచం తన సర్వస్వం అవుతుంది. తన సర్వస్వం అనుకున్న ప్రపంచమే వేరే ప్రపంచం అవుతుంది. ఇలా నీకే కాదు శ్రీలక్ష్మి, ప్రతి అమ్మాయి జీవితంలోనూ జరిగేదిదే. కానీ నా జీవితంలో అట్ట జరగదు పెద్దయ్యా. మధుసూదన్ని చూస్తే నీకే కాదమ్మా, మాకు అలాగే అనిపిస్తుంది. మధుసూదన్ని నువ్వు మార్చుకుంటావనే నమ్మకంతోనే మీ ఇద్దరికీ పెళ్లి చేశాను. నా అంచనా తప్పు కాదు అని ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని ఒమ్ము చేయవనే నమ్ముతున్నానమ్మా. అది కాదు పెద్దయ్యా. చూడమ్మా, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనకిష్టమైన విషయాల మీద సమయం కేటాయిస్తే ఆ కష్టాన్ని మర్చిపోతుంటాం. నువ్వు కూడా అలా ఎందుకు ప్రయత్నం చేయకూడదు? నాకిట్టమైనవి ఏమున్నాయి పెద్దయ్యా? చదువు. అప్పుడే పెళ్లి చేస్తున్నావని విన్నాను. పెళ్ళయ్యాక చదివిస్తానన్న అబ్బాయికి ఇత్తునన్నయ్య గారు. అవునమ్మా, పెళ్ళయ్యాక కూడా చదువుకోవాలని కలలు కన్నావు కదా, ఆ కలని ఇక్కడే నెరవేర్చుకో. ఏమంటున్నారు పెద్దయ్యా? సిటీ కాలేజీలో చదవాలనుకున్న నీ కలని నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయం అనుకో. చదువుకుంటూ నీ కల నెరవేర్చుకో. నీ చదువు పూర్తయ్యేలోపు మధుసూదన్ని మార్చగలవు అనే నా కలను కూడా నెరవేర్చు తల్లి.
ఇంకేం ఆలోచించకు. మధుసూదన్ కూడా సిటీ కాలేజీలో ఎంబీఏ చేయబోతున్నాడు. నీకు అదే కాలేజీలో సీటొచ్చింది కాబట్టి నువ్వు అదే కాలేజీలో చేరి మధుసూదన్తో కలిసి కొత్త ప్రయాణం ప్రారంభించు తల్లి. నన్ను ఆశీర్వదించండి పెద్దయ్యా. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అంటే ఇప్పుడు నువ్వు కూడా కాలేజీలో జాయిన్ అవుతున్నావా? అవును మధుబాబు, మీరు జాయిన్ అయ్యే కాలేజీలోనే నాను కూడా జాయిన్ అవ్వబోతున్నాను. సిటీ కాలేజీలో నాకు ఫ్రీ సీట్ వచ్చిందన్న విషయం మీకు కూడా తెలుసు కదా మధుబాబు. ఛ, అనవసరంగా ఎర్ర బస్సును కదిలించాను. నైట్ అలా మాట్లాడకుండా ఉండుంటే కనీసం ఇంట్లో పడి ఉండేది. నేను మనశ్శాంతిగా కాలేజీలో ఉండేవాణ్ణి. ఇప్పుడు ఎటూ కాకుండా నా మెడకే చుట్టుకుంది. ఏం ఆలోచిస్తున్నారు మధుబాబు? నువ్వు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే పడుండు. అదేంటి మధుబాబు, నిన్నటి వరకు నాని ఇంట్లో ఉండడమే ఇట్టం లేదన్నారు. అందుకే కదా మీ మాటని గౌరవించి కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. పెద్దయ్యే జాయిన్ అవ్వమన్నారు. ఇప్పుడు నాను పెద్దయ్య గారికి అడ్డు చెప్పలేను మధుబాబు. హేయ్, నువ్వు ఎక్కడుంటే అక్కడ నాకు మనశ్శాంతి ఉండదు. నేను కాలేజ్లో బాగా చదువుకోవాలన్నా, నా ఫ్యూచర్ బాగుండాలన్నా నువ్వు ఆ కాలేజ్లో అస్సలు అడ్మిషన్ తీసుకోకూడదు. అయినా పెళ్ళైన అమ్మాయి కాలేజ్కి వెళ్తే ఏం బాగుంటుందమ్మా? అంతగా కాలేజ్కి వెళ్ళాలనుకునే దానివి ఈ పెళ్ళెందుకు చేసుకున్నావు? చేసుకోకుండా ఉండాల్సింది కదా. సినమ్మగారు, పెళ్లి చేసుకుని కాలేజీకెళ్తే తప్పేటి? పెళ్ళయ్యాక అబ్బాయిలు చదువుకుంటే తప్పులేంది, ఆ అమ్మాయి చదువుకుంటే తప్పెట్టా అవుద్ది? అమ్మాయిలంటే ఇంటికాడే ఉండిపోవాలి, వంట పనులే చూసుకోవాలని రూల్ ఏమీ ఉండదు సిన్నమ్మగారు. ఇంట్లో పనులు చూసుకోవాలి, చదువుకోవడం లాంటివి చెయ్యాలి. పైగా ఈ కాలంలో ఆడపిల్లలు చదువుకోవడం చాలా అవసరం సిన్నమ్మగారు.